సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జయప్రకాష్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన జయప్రకాష్ తాపీ మేస్త్రిగా పనిచేస్తూ బొల్లారం మున్సిపాలిటీలోని కేబీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యకు గల కారణాలపై బొల్లారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జయప్రకాష్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన జయప్రకాష్ తాపీ మేస్త్రిగా పనిచేస్తూ బొల్లారం మున్సిపాలిటీలోని కేబీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యకు గల కారణాలపై బొల్లారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జయప్రకాష్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఆసిఫ్, మళ్ళీ మొత్తం మీద చూస్తుంటే సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఏదైతే పడంచేరు నియోజకవర్గం బొల్లారంలో నిన్న రాత్రి ఓ వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన సంబంధించిన ఒంగోలు ప్రాంతానికి సంబంధించిన జయప్రకాష్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి అక్కడ సంబంధించిన ఏదైతే కేబీఆర్ పార్క్ లోని అతను నివాసం ఉంటున్న ఆ ఇంటి ముందు ఆ మృతదేహాన్ని పడేసినట్లు ఇప్పటికే ఆ కుటుంబీకులు కూడా అక్కడ ఏదైతే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ విచారణ కూడా చేపట్టారు. మొత్తం మీద ఏదైతే జయప్రకాష్ అనే వ్యక్తి ఏదైతే సంబంధించిన మేస్త్రి పని చేస్తున్నట్లు ఇప్పటికే కూడా కుటుంబీకులకు తెలిపారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఏదైతే కక్షగా పూరితంగా నిజంగా చెప్పబడ్డారా లేకుంటే ఏదైనా సంబంధాలు ఉన్నాయా లావాదేవీలకు సంబంధించిన విషయాన్ని కూడా ఇప్పటికే పోలీసులు కూడా విచారణ కూడా చేపడుతున్నారు. వాళ్ళు ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.